భాగవతమయమైన ఈ సభా సదస్సుకి సవినీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఆ పృథు చక్రవర్తి తర్వాత కలిగినటువంటి సంతానాల్లో అంతర్ధానుడు అనబడేటువంటి వాడు పృథువు యొక్క పుత్రుడు. ఆయన యొక్క పుత్రుడు హవిర్ధానుడు. హవిర్ధాను యొక్క తనయుడు బర్హిషత్ అనేటువంటి వాడు. ఈ బర్హిషత్తుకే ప్రాచీన బర్హి అని కూడా పేరున్నది. ఈ ప్రాచీన బర్హికి మొత్తం 10 మంది తనయులు, ప్రచేతసులు అని పేరు వారికి. వారు నారద మహర్షి యొక్క ఆదేశం మేరకు ఒక అరణ్యంలో తపస్సుకు వెళ్ళగా అక్కడ పరమేశ్వరుడు ప్రత్యక్షమై, అంటే శివుడు ప్రత్యక్షమై భగవత్తత్వాన్ని బోధిస్తాడు. అది రుద్రగీత అని ప్రసిద్ధి చెందినటువంటిది. ఈ ప్రచేతసుల తండ్రి అయినటువంటి బర్హిషత్, ప్రాచీన బర్హి అనేక యజ్ఞములు చేశాడు. ఆయన పేరు బర్హిషత్. ప్రాచీన బర్హి అనేది ఒక బిరుదునామంలో ఆయనకు లభించింది. అనేక యజ్ఞములు, ప్రతి చోట యజ్ఞములు చేయడం వల్ల భూమి అంతా దర్భలు పరిచే ఆయన యజ్ఞమును కూర్చున్నట్లే అయినది. అందుకు ప్రాచీనాగ్రేషు దర్భేషు అని చెప్పినట్లుగా ఆయన దర్భలు పరిచే యజ్ఞములు చేశాడు. కర్మలు అనేకం చేశాడు. అయితే కర్మలు చేయడం చిత్తశుద్ధి వరకు పనికొస్తుందే తప్ప నిరంతరం కర్మలంపటలైనటువంటి వాళ్ళు పరతత్వాన్ని తెలుసుకోలేరు. అలాంటి ఆ కర్మలంపట్టైనటువంటి ప్రాచీన బర్హి వద్దకు వచ్చి నారదులు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ నారదుడు ప్రాచీన బర్హికి చేసిన బోధ ఒక అత్యద్భుతమైన ఘట్టం. అటు ఆధ్యాత్మికంగా చూసినప్పటికీ కూడా, ఇటు కవితాపరంగా చూసినప్పటికి కూడా చాలా అద్భుతమైన ఘట్టం. ఇదే పురంజనోపాఖ్యానము అని ప్రసిద్ధి చెందినటువంటి ఘట్టం. ఇది నిజానికి పురంజనుడి కథ. పురంజనుడి కథ అంటే మన కథ, ఇక్కడున్న అందరి కథ కూడా. దాన్ని ఇక్కడ వివరిస్తున్నాడు. ప్రాచీన బర్హిషంక్షత్త కర్మస్వాసక్తమానసం నారదోధ్యాత్మతత్వజ్ఞ కృపాళు ప్రత్యబోధయత్. అధ్యాత్మతత్వజ్ఞుడైన నారదుడు కర్మస్వాసక్తమానసం, కర్మలయందే ఆసక్తి కలిగిన మనస్సుతో ఉన్నటువంటి ప్రాచీన బర్హితో ఇలా మాట్లాడుతున్నాడు. నువ్వు కర్మలన్నీ చేసి ఏం పొందాలనుకుంటున్నావు? దుఃఖం తొలగి సుఖం పొందడం అనేది సాధారణ కర్మల నుంచి కోరుకుంటుంటారు. కానీ అది శ్రేయో మార్గం అనిపించుకోవచ్చు సుమా. పైగా ఇప్పుడు యజ్ఞముల యందు బలిగా ఇచ్చినటువంటి పశువులు ఏవైతే ఉన్నాయో వాటి చేత మళ్ళీ నువ్వు శిక్షింపబడవలసి వస్తుంది సుమా. కనుక ఈ కర్మలంపటములు గృహేషు కూటధర్మేషు పుత్రదార ధనార్థధీహి నపరం విందతే మూఢో భ్రామ్యం సంసారవర్త్మసు. నిన్న కపిల గీతలో ఏ శ్లోకం ఉందో ఆ శ్లోక వాక్యాలు ఇక్కడ కనబడుతున్నాయి. గృహేషు కూటధర్మేషు. నిన్న గృహవ్రతుల గురించి మనం చెప్పుకున్నాం. కూటధర్మములు, ఈ కూటధర్మములు అంటే వ్యర్థములైనటువంటి ధర్మములు ఇవన్నీ కూడా. ఆ గృహముల యందు పుత్రదార ధన సంపదల యందు అవే పురుషార్థములనే భావం కలిగినటువంటి మూఢుడు ఈ సంసార మార్గంలో ఈ కూటధర్మాల్లో తిరుగుతూ పరం న విందతే, పరమమైన మోక్షాన్ని పొందలేడు సుమా. అనగానే అప్పుడు నమస్కరించి నాకు సరి అయినటువంటి మార్గాన్ని నువ్వు బోధించాలి అని ప్రార్థించాడు. అప్పుడు కథని చెప్తున్నాను విను అన్నాడు. ఇక్కడ ఉపదేశాన్ని కథారూపంలో అందిస్తున్నాడు. ఈ కథ ఒక పరోక్ష గాథ. పరోక్ష గాథ అంటే ఒక తత్వాన్ని ఆ తత్వంలో చెప్పదలుచుకున్న అంశాలను పాత్రలుగా చేసి అందిస్తున్నటువంటి కథ. దీన్ని ఇంగ్లీష్లో ఎలిగరీ అంటారు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ భారతంలో, భాగవతంలో కూడా ప్రపంచంలో ఉన్న అన్ని వాంగ్మయాలకి మూల వాంగ్మయం ఇక్కడే కనబడుతుంది. అందుకే ప్రపంచ వాంగ్మయానికి మూలం ఋషుల వాంగ్మయం అని ఒప్పుకోక తప్పదు. ఎన్ని రకాల కథా ప్రక్రియలు చెప్పాలో అటు భారతంలో ఇటు భాగవతంలో కూడా కనబడతాయి. మన పురాణ వాంగ్మయం అంతా ఇలాగే గోచరిస్తుంది. ఇప్పుడు ఈ కథ ఎంతో మేధావైనటువంటి వాడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. అందుకే వ్యాస భగవానుడికి ఉన్నటువంటి ఆ మేధాశక్తికి నమస్కారం చేసుకోవాలి మనం. ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహచ్ఛ్రవా తస్యా విజ్ఞాతనామాసీత్ సఖా విజ్ఞాత చేష్టిత. పురంజనుడు అనేటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి గొప్ప మిత్రుడున్నాడు. ఆయన పేరు అవిజ్ఞాతుడు. ఈ పేర్లు అలాగే గుర్తుపెట్టుకుంటే ముందు కథ విని తర్వాత పేర్ల అర్థాలను తెలుసుకోవచ్చు. దీన్ని ఆధారం చేసుకుని ఇవాళ ప్రథమ భాగంలో ధ్రువ చరిత్రలో కూడా పేర్లను మనం విశ్లేషించుకుని ఒక అధ్యాత్మతత్వాన్ని తెలుసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ అవిజ్ఞాతుడు, ఇతను పురంజనుడు, మిత్రుడి పేరు అవిజ్ఞాతుడు. అవిజ్ఞాతుడిని ఎందుకు వచ్చిందో ఆ పేర్లు అంటే అవిజ్ఞాత చేష్టిత అని ఒక మాట చెప్పారు. అతని యొక్క చేష్టలు ఎవరికీ తెలియవు. ఎవరికీ తెలియని చేష్టలు కలవాడు ఒక్కడే, అతడు అవిజ్ఞాతుడు. అటువంటి అవిజ్ఞాతుడితో స్నేహితుడిగా ఉన్నటువంటి ఇతడు భూమి యందు లాలసతో హాయిగా అతడితో ఉండకుండా భూమి యందు లాలసతో ఈ లోకానికి వచ్చి సంచరిస్తున్నాడు. ఆ సంచరిస్తుండగా స ఏకదా హిమవతో దక్షిణేశ్వథ సానుషు దదర్శ నవభిర్ద్వార్భి పురీం లక్షిత లక్షణాం. హిమవత్ పర్వతానికి దక్షిణ భాగమునందు 9 ద్వారాలతో ఉన్న ఒక పట్టణాన్ని చూశాడు. ఆ పట్టణం చాలా చక్కగా అలంకరింపబడింది. ప్రాకారాలు, ఉపవనాలు, పరిఖ
తోరణములు అంటే ముఖద్వారములు వీటన్నిటితో కూడుకుని రకరకమైన గృహములతో ఉంటూ ఆ రమ్యమైనటువంటి ఆ పురాన్ని చూశాడు. ఆ పురాన్ని చూస్తూ ఉండగా పుర సమీపంలో ఒక చక్కని ఉద్యానవనం ఉన్నది. ఆ ఉద్యానవనంలో విహరిస్తున్న ఒక స్త్రీ గోచరించింది. ఆ స్త్రీని చూసి పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే, చక్కని ఆ ఉద్యానవనంలో సంచరిస్తున్నటువంటి ఆ స్త్రీని చూసి మోహితుడై, నువ్వు ఎవరు, ఏమిటి, ఇక్కడికి నేను రాగా నువ్వు కనిపిస్తున్నావు, నీ చుట్టూ ఉన్నటువంటి పరివారం చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే ఆమె చుట్టూ ఉన్న పరివారం కూడా 10 మంది భటులు ఉండగా కొంతమంది యువతులు కూడా అక్కడ ఉన్నారు. ఆవిడ ముందు ఒక పాము నడుస్తుంది, అది 5 పడగల పాము. అలాంటి పరివారంతో ఉన్నది. నువ్వెవరు, వీరెవరు అని ప్రశ్నించగానే పిశంగనీవీం శుశ్రోణీం శ్యామాం కనకమేఖలాం, అటువంటి ఆ యువతిని ప్రశ్నించినప్పుడు ఆమె తానెవరో చెప్తోంది. ఇక్కడ మేమెవరో మాకే తెలియదని చెప్తోంది. ఇక్కడ అద్భుతమైన మాట ఇది. నాసాం వరోర్వన్యతమా భువిస్పృక్పురీమిమాం వీరవరేణ సాకం, నువ్వు సాక్షాత్ మహాలక్ష్మిలా కనబడుతున్నావు, దేవకాంతలా కనబడుతున్నావు, ఎవరు నువ్వు అంటూ ఒక సుందరి స్త్రీని చూడగానే ఏవేవి మాట్లాడాలో అవన్నీ మాట్లాడు. అప్పుడు ఆ పురంజనునితో ఆ నారి చెప్తున్నది, నవిదామ వయం సమ్యక్ కర్తారం పురుషర్షభ, నాకు కానీ నాతో ఉన్న అనుయాయులకు కానీ మాకు జన్మనిచ్చిన వారు ఎవరో తెలియదు, మా గోత్రాలు తెలియదు, మా పైర్లేమీ తెలియదు. ఇహ అద్య సంతమాత్మానం, ఇక్కడ వివరిస్తున్నది నేను ఇప్పుడు ఇక్కడున్నాను అంతే నాకు తెలుసు అన్నది. నేను ఇప్పుడు ఇక్కడున్నాను, అంతకు మించి నా నివాస స్థానం ఏంటి ఇదేమిటి తెలియదు, ఈ నగరం ఎవరు నిర్మించారో తెలియదు, నేనున్నాను వీళ్ళున్నారు అంతే. అంతేకాదు నువ్వు నా పట్ల మోహితుడివయ్యావు గనక తప్పకుండా నీ కోరిక తీర్చుతాను, నిన్ను చేపడతాను. పైగా నువ్వు ఇంద్రియ భోగాలు కోరుకుంటున్నావు, వాటికి కావలసినవి సమకూర్చుతున్నాను. నన్ను ఈ నగరాన్ని రక్షిస్తున్నటువంటిది ఈ సర్పము, వీళ్ళందరూ నా మిత్రులు, ఇక్కడున్న స్త్రీలు నా చెలికత్తెలు. ఇది వివరిస్తున్నది. ఈ సర్పం ఎవరు, ఆ 10 మంది భటులు ఎవరు, ఇవన్నీ కూడా తర్వాత సంకేతార్థములు విడుతూ ఉంటాయి. మరి ఈమెకి ఏం పేరు పెట్టాలి? పురంజని అన్నారు. ఇక్కడ సరిపోతున్నది. ఇక్కడ అటువంటి ఆమె దిశ్యాగతోసి భద్రంతే గ్రామ్యాన్ కామాన్ అభీప్ససే ఉద్వహిష్యామి తాంస్తేహం స్వబంధువిరరిందమా ఇమాం త్వమధిష్ఠస్వ పురీం నవముఖీం విభో మయోపనీతాన్ గృహానః కామభోగాన్ శతం సమాహ. ఇక్కడ తూర్పున 2 ద్వారములున్నాయి. అది ఖజ్యోతము ఆవిర్ముఖి అని చెప్పబడుతూ 2 ద్వారములు. ఈ 2 ద్వారములతో ద్వారా వెళుతూ ఉంటాయట బయటికి. తర్వాత వీటికి అర్థములు తెలిసిపోతాయి, శ్రద్ధగా వింటే ఇప్పుడే తెలిసిపోతూ ఉంటాయి. పైగా వెళ్ళేటప్పుడు ఒక స్నేహితుడిని తీసుకువెళ్తూ ఉంటాడు, వాడి పేరు ద్యుమంతుడు. చూసారా, ఒక్క ఆమెతో మోహం పెట్టుకోగానే, ఆ పురంజని మీద మోహం పెట్టుకోగానే ఎంత సంసారం తయారైంది ఆయనకి. ఆ ద్వారాల నుంచి బయటకు వెళ్తున్నాడు. ఈ 2 ద్వారాల నుంచి వెళ్ళినప్పుడు ఒక మిత్రుడు ఉంటాడు. అంటే ఈ ద్వారాలతో వెళితే ఒకటి అనుభవిస్తాడు, మరొక ద్వారంతో వెళితే మరొకటి అనుభవిస్తాడు. అలా ఈ ద్వారముల గుండా వెళుతున్నాడు. ఇక్కడ ఖజ్యోతము ఆవిర్ముఖి అనేటువంటి 2 ద్వారముల నుండి ద్యుమంతుడు అనే మిత్రుడితో కలిసి విభ్రాజితము అనే దేశానికి వెళుతుంటాడు. అదేవిధంగా ఈ తూర్పులో మరొక చోట నలిని నాలిని అనే 2 ద్వారములు ఉన్నాయి. ఈ నలిని నాలిని అనేటువంటి ఈ ద్వారముల గుండా అవధూతుడు అనే మిత్రుడితో కలిసి సౌరభము అనే దేశానికి వెళుతూ ఉన్నాడు. అది ఇదంతా తూర్పు అని చెప్పబడుతున్న దాంట్లో విభిన్న స్థలముల యందు ద్వారములు ఉన్నాయి. అలాగే ముఖ్య అనొక ద్వారం ఉన్నది. ఆ ద్వారము గుండా రసజ్ఞుడు అనేటువంటి మిత్రుడితో కలిసి 2 దేశాలకు వెళతాట. చూసారా, మిగిలినవి 2 ద్వారాలు వెళుతున్నది ఒక దేశానికి, ఇక్కడ ఒకటే ద్వారం వెళుతున్నది 2 దేశాలకి. చాలా ఆశ్చర్యం. ఆ 2 దేశాలు ఏమిటంటే బహూదన దేశము, ఆపణ దేశము అని చెప్పబడుతున్నది. మిత్రులు కూడా 2, రసజ్ఞుడితో కలిసి బహూదన దేశానికి వెళతాడు, విపణునితో కలిసి ఆపణ దేశానికి వెళతాడు. ఈ పేర్లు ఎంత చక్కటి పేర్లు చెప్పబడుతున్నాయో చూడండి. తత్వాన్ని ఇంత కథారూపంలో ఇచ్చాడు. ఎందుకంటే కథని అలా గుర్తుపెట్టుకుని ఏకాంతంలో మననం చేసుకుంటూ ఉంటే మన కథ ఇలా ఉన్నదా అని తెలుస్తూ ఉంటుంది. అంత రమ్యంగా తీర్చిదిద్దుతున్నాడు. ఆ పట్టణానికి దక్షిణం వైపు పితృహు అనే ఒక ద్వారం ఉన్నది. దానిలో శృతధరుడు అనేటువంటి మిత్రుడితో కలిసి దక్షిణ పాంచాల దేశానికి వెళుతూ ఉన్నాడు. ఇక ఉత్తరంలో దేవహు అని ఉన్నది. దక్షిణం వైపు ద్వారం పితృహు, ఉత్తరం వైపు ద్వారం దేవహు అని చెప్పబడుతున్నది. ఇక్కడ ఎలా వెళుతూ ఉన్నాడంటే, ఇక్కడ కూడా శృతధరుడే మిత్రుడు. ఆ శృతధరుడితో కలిసి ఆ ద్వారము గుండా ఉత్తర పాంచాల దేశాల వైపు వెళుతున్నాడు. ఇక
ఇప్పటి వరకు 7 ద్వారాలు అయ్యాయి కదా. ఆసురీ నామ పశ్చాద్వాస్తయా యాతి పురంజన. ఆసురి అనబడేటువంటి పశ్చిమ ద్వారం, పడమటి ద్వారం గుండా దుర్మధుడు అనేవాడితో కలిసి గ్రామక దేశానికి వెళుతున్నాడు. ఇక్కడ ఇక పడమరి దిక్కులోనే మరొక ద్వారం ఉన్నది, అది నిరుతి అని చెప్పబడుతున్న ద్వారం. ఆ ద్వారము గుండా పురంజనుడు లుబ్ధకుడు అనేవాడితో కలిసి వైశస దేశానికి వెళుతున్నాడు. ఈ విధంగా ఈ ద్వారముల గుండా ఆ మిత్రుడితో కలిసి విహరిస్తున్నాడు. పైగా తిరగడానికి ఇతను సాయంగా తెచ్చుకున్న వాళ్ళు ఇద్దరు. ఎక్కడికైనా ఆ పౌరుల్లో ఇద్దరు నెంచుకున్నట్టు అతడు, ఒకడు నిర్వాక్కు, ఒకడు పేశస్కృతుడు అనేటువంటి వాడు. వాళ్ళిద్దరు గుడ్డివాళ్ళు. వాళ్ళని సాయం తీసుకున్నాడు. వాళ్ళ సాయంతో నడుస్తూ ఉంటాడు. ఒకటి సాయంతో నడుస్తాడు, ఒకటి సాయంతో పనులు చేస్తాడు. ఇద్దరు గుడ్డివాళ్ళే. చూడండి, ఇది తెలుసుకోవాలి. అంటే నడవడానికి ఒకడు, పనులు చేయడానికి ఒకడు. ఊతంగా ఆయన ఎవరిని పట్టుకున్నా అంటే ఇద్దరు గుడ్డివాళ్ళని పట్టుకున్నాడు. వాళ్ళ సాయంతో విహరిస్తున్నాడు. వాళ్ళ పేరు నిర్వాక్కు, పేశస్కృతుడు. పైగా ఇతనికి సేవకుడుగా ఉన్నటువంటి విషూచీనుడు అనేటువంటి సేవకుడు. ఇతడు అంతఃపురానికి వెళ్ళేటప్పుడు సహకరిస్తుంటాట. విషూచీనుడు అని. అంతఃపురం వెళ్ళడం అంటే అర్థం ఏంటి? పురంజనితో అక్కడున్న భోగములు అనుభవించడానికి వెళ్ళడం. అంతఃపురంలో భోగానుభవం. ఇక్కడ విషయములన్నీ సేకరించడం కోసం ద్వారముల గుండా వెళుతున్నాడు. అంతఃపురంలో అనుభవిస్తున్నాడు. అతడు సాయంతోనే విహరిస్తూ ఉంటాడు అంతఃపురంలోకి వెళ్ళి. అతడు ఎల్లవేళలా భార్యాపిల్లలతో మోహం, మనప్రసన్నత, హర్షము ఇలాంటివన్నీ పొందుతూ ఉంటాడు అంతఃపురానికి వెళ్ళినప్పుడు. ఇలా విహరిస్తూ ఉన్నటువంటి అతడికి అవివేకియే ఆమెకు బానిసైపోయాడు. తానెవరు, ఎక్కడి నుంచో వచ్చాడు, అవిజ్ఞాతుడనే మిత్రుడితో కలిసి తిరిగాను అని అవిజ్ఞాతుడి పేరు గుర్తులేదు. ఇదివరకు తాను విహరించిన విహారాలు గుర్తులేవు. పురంజనుడు ఈ పురంతో ఎంత తాదాత్మ్యం చెందాడంటే ఇదే తన అసలైనటువంటిది స్థలము అని తాదాత్మ్యం చెంది దైవవంచితుడై ఆమె ఏ పనులు చేస్తే ఆ పనులు చేస్తున్నట్టు. ఇతనికంటూ ప్రత్యేకమైన ఇంకేమీ లేదు. ఆమెను అనుకరించడమే. మహిషీ యజ్జదీహేత తత్తదేవాన్వర్తత. ఆమె ఏం చేస్తే అదే చేస్తున్నాడు. అంటే ఆమెనే అనుకరిస్తున్నాడు. ఆమె తాగితే ఈయన తాగుతున్నాడు, ఆమె తింటే ఈయన తింటున్నాడు, ఆమె ఏడిస్తే ఈయన ఏడుస్తున్నాడు, ఆమె నవ్వితే ఈయన నవ్వుతున్నాడు. నిజానికి వీడివి కావు అవన్నీ కూడా. ఆమె ఏం చేస్తే అది చేస్తున్నాడు. అది ఇలా ఉన్నటువంటి వాడు ఎలా తయారయ్యాడంటే క్లబ్యాత్ క్రీడామృగో యథా. ఆమె పెంచుకుంటున్న ఒక పెంపుడు జంతువు వలె, ఒక పెంపుడు కోతిలా తయారైపోయాడు. ఆమె ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. ఇలా కాలం గడుస్తుంది. పైగా ఒకసారి వేటకు బయలుదేరాడు. ఈ వేటకు ఎలా బయలుదేరాడంటే 11 సేనానాయకులు వస్తూ ఉంటే ఒక రథాన్నెక్కి కవచం ధరించి పంచప్రస్థమని అడవికి వెళ్ళాడు. ఆ వెళుతున్న రథం ఎలా ఉన్నదంటే 5 గుర్రాలు ఉన్నాయి రథానికి. ఇది మళ్ళీ సంకేతవాదమే. అంటే ఆయన స్థిరంగా కూర్చుంటే పురం అనిపించుకుంటుంది. ఆయన కదిలి బయలుదేరుతున్నప్పుడు రథం అని చెప్తున్నాడు. అంతే. ఇక్కడ ఇంచుమించు అవే అంశం ఇందులో సంకేతంగా కనబడుతున్నాయి. అసలు రథం అంటే రంభణశీలత్వాద రథ అని చెప్తున్నారు. ఇక్కడ కదిలే లక్షణం కలిగినది. ఆ రథం ఎలా ఉన్నదంటే 2 అడ్డకర్రలు ఉన్నాయి, దానికి 2 చక్రాలు ఉన్నాయి, ఒక ఇరుసున్నది, 3 జెండాలున్నాయి, 5 కమ్మీలున్నాయి, ఒక పగ్గం ఉంది, ఒక ఆసనం ఉంది. పైగా కాడిని కట్టే మానులు 2 ఉన్నాయి, అరలు అంటే ఆయుధములు ఉంచే స్థలములు 5 ఉన్నాయి, రక్షణ కవచములు 7 ఉన్నాయి. అలాంటి రథం ఎక్కి ఆయన అరణ్యాల్లోకి బయలుదేరి అనేక జంతువుల్ని హింసిస్తూ దుస్సహ. ఆయన చేసినటువంటి పని ఏమిటంటే అనేక జంతువుల్ని బాధపెట్టి వేటాడి ఆ వేటలో అలసి ఇంటికి వచ్చి మళ్ళీ తిరిగి అంతఃపురానికి చేరుకున్నాడు. అలసిపోయి ఉన్నాడు. అలసిపోయి వచ్చినప్పుడు పురంజని కనబడలేదు. ఎక్కడుందని అడిగాడు చుట్టూ ఉన్నటువంటి పరిచారకుల్ని. మాకు తెలియదన్నారు. వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆమె అలిగి ఒక చోట ఉన్నది. అప్పుడు ఆమెను బతిమలాడుతున్నాడు. ఇలాంటి కార్యాలు కూడా తప్పవు మరి. ఒకసారి అంటూ దిగాక ఆమెను బతిమాలను ఎంత దశకు వెళుతున్నాడంటే నువ్వేం చెప్తే అది చేస్తాను సుమా నేను అంటూ. పైగా ఈ పురంజనుడు అనునిన్యేత శనకైర్వీరో అనునయ కోవిదహ అన్నారు. ఇక్కడ అనునయ కోవిదుడు అంటే అనునయించడంలో, అంటే బుజ్జగించి తనకు అధీనం చేసుకోవడంలో నైపుణ్యం పొందాడు అతను. ఆ నైపుణ్యంతో ఆమెని ఓదార్చుతూ అనునయిస్తూ తన దారికి తెచ్చుకుంటూ పస్పర్శ పాదయుగళం, ఆమె పాదాలను కూడా పట్టుకుని పైగా ఆ పాదాలని తీసుకొచ్చి తన తొడలో పెట్టుకుని ఒత్తుతూ బతిమలాడుతూ ఎప్పుడైతే ఆమెని బుజ్జగించాడో అప్పుడు ఆమె మళ్ళీ సంతోషించి ఆయనకు అధీనురాలైంది. ఈ విధంగా బుజ్జగించిన ఆమె బాధపడుతున్న ఆమెను బుజ్జగించడం, ఆనందిస్తున్నప్పుడు ఆనందించడం, ఇలా ఆమెతో కలిసి విహరిస్తూ ఉన్నాడు. ఇలా ఉంటున్న సమయంలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. ఎప్పుడు ఒకేలా ఉంటాయా కథలో? మార్పులు తప్పవు. ఆ సమయంలో ఇతడు ఎప్పుడు ఆమెతోనే రమిస్తూ ఉండగా తన యవ్వనమంతా క్షణంలో కరిగినట్టు కరిగిపోయింది. అంతే. యవ్వన కాలం గొప్పది అనుకుంటాం కానీ వెంటనే కరిగిపోతుంది. ఆ సమయంలో ఇతనికి ఆవిడ వల్ల కలిగినటువంటి సంతానం కూడా చాలామంది ఉన్నారు.
మొత్తం 111 మంది కొడుకులు, 110 మంది కుమార్తెలు కలిగారు. ఆయుష్య సగం గడిచిపోయింది. పైగా వాళ్ళందరూ పేర్లు పౌరంజని అనే కుమార్తెల పేర్లు. ఇక పైగా వాళ్ళందరికీ వివాహాలు కూడా చేశాడు తగినటువంటి వారిని చూసి. అంటే గృహస్థుగా చేయవలసినవన్నీ చేశాడు. ఈ కథ అంతా గృహస్థుల కథే, మరేం లేదు ఇక్కడ. పురంజని పుత్రులు కూడా వాళ్ళందరూ వంశాన్ని వృద్ధి చేశారు. దేవాన్ పితృన్ భూతపతీన్ నానాకామో యథాభవాన్. ఇతడు అనేక కర్మలు కూడా చేశాడు. ఏమిటి కర్మలు అంటే దేవతల్ని, పితృదేవతల్ని, భూతపతుల్ని ఆరాధించాడు. ఇవన్నీ దేనికోసం? ఇష్టప్రాప్తి, అనిష్ట పరిహారం. వాటి కోసమే. తనకు అన్నీ అనుకూలంగా జరగాలి, ప్రతికూలతలు తొలగాలి, వీటి కోసం కర్మలు చేస్తున్నాడు. ఇలాగ కుటుంబాన్ని పెంచుకుని నిరంతరం వాటి యందే రమిస్తూ ఉన్నటువంటి సమయంలో అతనికి వృద్ధాప్యం ప్రాప్తించింది. అప్పుడు ఆమె కూడా వృద్ధాప్యం వచ్చింది. ఇరువురు కూడా వృద్ధాప్యంలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆనందంతో తిరగడానికి అనుకూలమైన స్థితి లేదు. ఆ సమయంలో ఈ నగరం మీదకి దండయాత్రకు బయలుదేరాడు ఒక ఆయన. పేర్లు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడు. అతని పేరు చండవేగ ఇతి ఖ్యాత గంధర్వాధిపతి నృప. చండవేగుడు అనేటువంటి వాడు బయలుదేరాడు. వాడి దగ్గరున్న సేనలు ప్రధానంగా గంధర్వులు 360 మంది గంధర్వులు అతనికి సేనలుగా ఉన్నారు. ఇతను గంధర్వరాజు ఈ చండవేగుడు. ఆయన దాడికి వచ్చాడు ఈ నగరం మీదకి. ఆ భవ్యమైన నగరంలోకి వచ్చేటప్పటికీ వాళ్ళకి ఎవరైతే 360 మంది ఉన్నారో వాళ్ళకి భార్యలు కూడా ఉన్నట్ట. కలిపితే ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? 720 మంది అయ్యారు. వీళ్ళు రంగులు ఎలా ఉన్నాయంటే తెలుపు, నలుపు రంగుల్లో ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మొత్తం బయలుదేరి వచ్చారు. తే చండవేగ అనుచరాహ పురంజనపురం యదా హర్తుమారేభిరే తత్ర ప్రత్యషేధత్ ప్రజాగరహ. ఎప్పుడైతే ఈ చండవేగుడు తన సేనలతో పాటు దాడికి వచ్చాడో, ఆ గంధర్వులు ఆక్రమించుకుంటున్నారో, అప్పుడు మొత్తం పురానికి రక్షకుడుగా ఉన్న ఒక సర్పం ఉంది కదా, 5 తలల పాము, వాడి పేరు ప్రజాగరుడు. ప్రజాగరుడు ఎంత గొప్ప మాట. ఎప్పుడు మెలకువగా ఉంటాడు వాడు. ఒళ్ళు మరిచి వీళ్ళు నిద్రపోతున్నా వాడు మాత్రం కాపలాగా వస్తూ ఉంటాడు. వాడు కాపలాగా పోయితే మళ్ళీ ఒళ్ళు మిగలదు. అలాంటి వాడు ప్రజాగరుడు. వాడు సప్తభిష్యతే రేకో. ఈ విధంగా మొత్తం 720 మంది గంధర్వులతో వచ్చిన వాడితో ఈ ప్రజాగరుడే యుద్ధం చేస్తున్నాడు. అలిసే వరకు యుద్ధం చేస్తున్నాడు. యుద్ధం జరుగుతూనే ఉన్నది. ఈ లోపల పురంజనుడికి ఈ విషయం తెలియలేదు. వాడు అక్కడ విహరిస్తున్నాడు తన పనులు తాను చూసుకుంటూ. ఇక్కడ రాను రాను క్షీణిస్తున్నది సర్పబలం. అలాంటి పరిస్థితుల్లో అతడి తన మీద పడిన భయాన్ని తానే గుర్తించట్లేదు. ఇప్పుడు మరొక పాత్ర ప్రవేశిస్తోంది. ఇక్కడ కాలకన్య అనేటువంటి పాత్ర. కాలస్య దుహిత కాచిత్ త్రిలోకీం వరమిచ్చతి. కాలకన్య అంటే కాలుడికి కుమార్తె. ఆమె పేరు జర. ఈ జర అనేటువంటి ఆమె భర్తను కోరుకుంటూ ముల్లోకాలు తిరుగుతోంది. ఎందుకంటే ఆమెను పెళ్లి చేసుకోవాలని ఏ ఒక్కడు అనుకోవట్లేదు. అది ఎందుకంటే ఆమెకు కావాలని ఎవడనుకుంటాడు అక్కడ. పైగా ఆమె మాత్రం అందరూ కావాలని తిరుగుతుంది. సరైన భర్త దొరుకుతాడేమో అని చూస్తున్నది. కానీ పర్యటంతి న బర్హిష్మన్ ప్రత్యనందత కశ్చన. ఆమె అంటే ఎవరికి ఇష్టం పుట్టట్లేదయ్యా అన్నాడు. పేరే జర. ఇప్పటికే అర్థం ఏంటుంది సంస్కృత భాష కించిత్ తెలిసిన వాళ్ళకైనా. అది ఎవరికి ఇష్టం ఉంటుందండి? యవ్వనమంటే కోరుకుంటాం కానీ జర వస్తుందంటే ఎవరు కావాలంటాడు. కానీ ఏ ఒక్కరూ ఆమెని స్వీకరించడం లేదు. మొత్తాన్ని గురించి చాలా బాధపడుతోంది. పైగా ఎవరూ స్వీకరించకపోవడం వల్ల ఆమెకు మరొక టైటిల్ వచ్చిందట. అదేమిటంటే దుర్భగా అని. దుర్భగా అంటే దౌర్భాగ్యవంతురాలు అనేటువంటి బిరుదు లభించింది. అలా తిరుగుతున్న ఆమెకు ఒకసారి నేను కనబడ్డాను అంటున్నారు ఎవరు? నారదులు వారు. ఆమె నన్ను చూసి నువ్వు నన్ను స్వీకరించు అన్నది. ఎందుకంటే నువ్వు బ్రహ్మచారి అని తెలుసుకున్నాను కనుక, నైష్ఠిక బ్రహ్మచారివి కనుక నన్ను స్వీకరించు అని అంటే, వెంటనే నువ్వే అన్నావుగా నైష్ఠిక బ్రహ్మచారిని అని, అందుకు నేను ఎలా స్వీకరిస్తాను, నేను స్వీకరించును అని చెప్పాడు. వెంటనే నాకు కోపం వచ్చింది. నేను ఎంతో కోరి వరించి వస్తే కోరి వరించిన కోమల్ని స్వీకరించకపోతే అదొక దోషం. తనకు తాను కోమలు అనుకుంటుంది ఆమె. కానీ జర కోరి వరించి నన్ను నువ్వు స్వీకరించలేదు కనుక స్థాతు మర్గస నైకెత్ర మధ్యాచనా విముఖో మునే. నువ్వు ఒక చోట స్థిరంగా ఉండవు, ఇది నా శాపం పో అన్నది. అదే నాకు వరం అన్నాడు ఆయన. ఎక్కడైనా స్థిరంగా ఉంటే దానితో ఒక అనుబంధం ఏర్పడి రాగద్వేషాలు కలిగే అవకాశం ఉన్నది. అనికేత స్థిరమతి భక్తిమాన్య సమే ప్రియ అన్నాడు కదా పరమాత్మ గీతలో. మొత్తానికి అతడికి కొన్ని సూచన ఇచ్చాడు. ఏమనంటే, నువ్వు భర్త కోసం వెతుకుతున్నావు కనుక నన్ను శపిస్తే శపించావు, కానీ ఒక మంచి ప్రభు ఉన్నాడు, నిన్ను చూస్తే ఆయనే నీకు తగును అనిపిస్తున్నది నాకు. ఆయన యవన ప్రభు, ఆయన పేరు భయుడు. ఈ పేరు ఎంత బాగుందో చూడండి.
ఇక్కడ డూ ది అని వచ్చాయి, కానీ ఆ పేర్లు చూస్తూ ఉంటే మాత్రం లక్షణాలు బట్టి అది ఒక వ్యక్తి పేరు కాదు, ఒకానొక స్వభావం, ఒకానొక గుణం యొక్క పేరు అని తెలుస్తుంది. భయుడు, అతని వద్దకు వెళ్ళు, అతన్ని భర్తగా వరించు అని చెప్పగానే తిన్నగా వెళ్ళామే ఆ భయుణ్ణి వరించింది. కానీ ఆయన వరించలేదు. ఆయన ఎంత తెలివైన వాడంటే నిన్ను వరించిన పో అనలేదు, అను మార్గం చెప్పాడు. చూడు, నువ్వు నాకు సహకారంగా ఉండు, భార్యగా కాదు. పైగా నిజానికి నువ్వు ఎలాంటి దానివంటే నీ రాక కూడా పోల్చడం కష్టం, అలా వస్తావు నువ్వు కర్మలతో నిర్మాణమైనటువంటి శరీరాల్లో సులభంగా ప్రవేశించేలా నేను చూస్తానన్నాడు. ఇక్కడ హెల్ప్ చేస్తాను నేను, కాబట్టి నీకు కాలక్షేపం పెడుతున్నాను. నీకు ఇష్టమైన పట్టణంలోకి నువ్వు హాయిగా వెళ్ళు, దానికి సహకరించడానికి నేనున్నాను. నా తమ్ముడున్నాడు, వాడు కూడా నీకు సహకరిస్తాడు. మా ఇద్దరికీ నువ్వు ఇక్కడి నుంచి చెల్లెలివి, రావణ కుంభకర్ణులకు శూర్పణఖలాగా మా ఇద్దరికి నువ్వు ఇక్కడి నుంచి చెల్లెలివి. ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీ భవ. నా తమ్ముడి పేరేమిటి? ప్రజ్వారుడు. నాకు చెల్లెలు లేదని లోటు ఉంది, నువ్వు వచ్చావు, లోటు తీరిపోయింది. ఎంత చక్కగా మాట్లాడాడు. మొత్తానికి ఒక తోడు దొరికింది మీకు. భర్త దొరకకపోయినా అన్నదమ్ములు ఇద్దరు దొరికారు, ఇంకేం కావాలి ఇక్కడ? ఆ తోడు దొరికింది. పైగా తన సైన్యమంతా ఇస్తానన్నాడు, చాలా బాగున్నది. ఈ సైన్యమంతా తీసుకుని నువ్వు బయలుదేరు, ఏ పట్టణంలో కావాలంటే ఆ పట్టణంలో ప్రవేశించు అని. మనం ఇంకా అక్కడ పురంజనుడి కథ వదిలేసాం, జరలో పడ్డాం. ఆ జర బయలుదేరింది, ఈ తమ్ముడి సాయం కూడా ఉన్నది. అన్నగారు కూడా నేను ఉంటాను లేని వెనకాలన్నాడు. ముందు సైనికులను తీసుకుని బయలుదేరింది ఇవిడ. రురు దుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. అనేక సంపదలు పోగు చేసుకున్నటువంటి పురంజనుడు పురంలోకి ప్రవేశించింది పాపం. అప్పటికి నిజానికి ఆ పాము రక్షిస్తూ కూర్చున్నది అక్కడ. కానీ ఈమె ప్రవేశించి క్రమంగా అక్కడ ఉన్నటువంటి బలములన్నీ క్షీణింపజేయడం మొదలు పెడుతుంది. ఇక్కడ కాలకన్య ఎప్పుడైతే ఆ నగరంలో ప్రవేశించిందో ఇంకా బతిమలాడడం లేదు. తిన్నగవడి పురంజనుడిని గట్టిగా కౌగిలించుకుందుట. నన్ను స్వీకరించండి, ఎవరు స్వీకరించట్లేదని ఏకంగా గాఢాలింగనం చేసుకున్నది. ఇక్కడ ఎప్పుడైతే ఆమె గాఢాలింగనం చేసుకుందో వెంటనే ఇతనికి జరిగిన పరిస్థితి ఏమిటయ్యా అంటే, కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక. ఒకవైపు చండవేగుడి సైన్యంతో పోరాడుతూ క్షీణించిపోయింది సర్పం, అది సందుగా చూసుకుని లోపల ప్రవేశించింది. ఇక్కడ చూడండి, అది సందుగా చూసుకుని వెళ్ళిందిట. అందుకే ద్వార్భి ప్రవిశ్య శుభృశం ప్రార్థయన్ సకలాంపురి. అది సందుగా చూసుకుని లోపలికి వెళ్ళి మొత్తం పట్టణానంతని బలహీనపరుస్తూ ఇతన్ని ఎప్పుడైతే గాఢాలింగనం చేసిందో వెంటనే కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక. కాలకన్య కౌగిలికి చిక్కినటువంటి పురంజనుడు అందమంతా నశించిపోయింది, దీనుడైపోయాడు. శరీరమైతే మొత్తం బలహీనమయ్యిందే కానీ విషయభోగ లాలస మాత్రం పోలేదు. వివేకం దెబ్బతింది. ఎప్పుడైతే వాడు ఆ పరిస్థితిలో ఉన్నాడో ఈ ఆక్రమించిన చండవేగుడి శైలిన గంధర్వులందరూ కూడా అతని సంపదని కొల్లగొట్టారు. ఇది పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. అలాంటి స్థితిలో పురంజనుడికి శరీరం శిథిలమైనప్పటికీ కూడా తన భార్యాపిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. కానీ చిత్రం ఏంటంటే క్రమంగా ఇంతవరకు తనవారు అనుకున్న పుత్ర పౌత్ర అనుచర మంత్రులు కూడా పురంజనుని పట్ల ఆదరణ చూపించడం మానివేశారు. పోనీ ఎవరి వలన ఆ పురంతో బంధింపబడ్డాడో ఆమెకు కూడా ఈయనపై ప్రేమ తొలగిపోయిందండి. ఇంతే, ఇది జీవితం, ఇది తెలుసుకోండి. యావత్ పవనో నివసతి గేహే తావత్ పృచ్ఛతి కుశలంగేహే అని చెప్పాడు కదా. అదేవిధంగా యావద్విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జరదేహే వార్తాంకోపిన పృచ్ఛతి గేహే. గృహవ్రతుల కథలో కపిలాచార్యుల వారు చెప్పిన గీతలో చెప్పిన అంశములే. అందుకోటి జాగ్రత్తగా తెలుసుకుంటే రెండో కథలో ఎక్కువ చెప్పక్కర్లేదు. ఇతర పరిస్థితి అదే అయింది. గృహవ్రతుడి కదే కదా ఇంతవరకు చెప్పింది, గృహవ్రతుడు కదా. వీడు అంత కష్టపడి సంపాదించిన దేనికోసం సంపాదించాడు? తాను తన భార్యాపిల్లలు కలిసి భోగిద్దాం అనుకున్నాడు. ఎవరు తనతో ఎప్పుడు ఉంటారనుకున్నారో వారి పరిస్థితి. ఎందుకంటే తను కదల్లేక మెదల్లేకునే స్థితిలో ఉన్నాడు. పైగా జర యొక్క గాఢాలింగన సౌఖ్యం వల్ల రావాల్సిన ఫలాలు ఎలాగో వచ్చేవాడికి. కామాన్ అభిలిషందీనో యాతాయామాంశ్చ కన్యయా. ఇతరికి క్రమంగా భోగ్య వస్తువుల సారం అనుభవానికి రావడం ఆగిపోయింది. అంటే అనుభవించవలసినటువంటివి కూడా అందట్లేదు. పైగా తన యొక్క పుత్రపౌత్రుల యొక్క ప్రేమ లేదు, వాళ్ళతో అనుబంధం కూడా ఉండట్లేదు, వాళ్ళ ఆదరణ కూడా లేదు. అంటే అర్థమవుతుంది కదా. అంటే అవి తనకు అనుకూలముగా లేని పరిస్థితి ఏర్పడింది. ఏవి? పురంజని తను సంపాదించుకున్న పుత్రపౌత్రులు కూడా అనుకూలముగా లేని పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో ఆక్రమించిన యవనులు గంధర్వులు, చండవేగుడితో గంధర్వులు వచ్చారు, ఈమెతో పాటు యవన సైన్యం వచ్చింది. వాళ్ళు ఉభయులు మొత్తం ఆక్రమించి పురాన్ని బద్దలు చేశారు, భగ్నం చేశారు మొత్తం ఈ సైన్యం అంతా కూడా. చండవేగుడి సేనలు, జర సేనలు, ఈ రెండు గుర్తుపెట్టుకోండి, తర్వాత అర్థమవుతాయి. చండవేగుడి సేనలు గంధర్వులు, జర సేనలు యవనులు.
పైగా భయుడిచ్చి పంపిన సేనలు, ఆమె సొంత సేనలు కాదు. అంటే పైగా భయుడు ఇద్దరికి ఇప్పుడు అన్నా చెల్లెల బంధం ఏర్పడింది, అంత చక్కని బంధం. ఆ సమయంలో ఈ ప్రజ్వారుడు ప్రవేశించాడు, తమ్ముడు వచ్చి ఏం చేశాడయ్యా అంటే పురాణకంతరికి నిప్పు పెట్టాడు. ఎందుకంటే చెల్లెలికి ఇష్టం కలిగించడం కోసం తన అన్నగారు ఆజ్ఞని పాటించుతూ పురానికి నిప్పు పెట్టాడు. ఇది పరిస్థితి ఏర్పడింది. అప్పుడు ఇంకా పోరాడుతూ తడిసిపోయిన పాము ఉంది కదా పెద్దది, అది ఇంకా తట్టుకోలేక క్రమంగా నేను ఇంక పురాన్ని రక్షించలేను అనుకున్నది. రక్షించలేను, పైగా తగలబడుతున్న పురంలో రక్షిస్తూ కూర్చుంటే నా పని ఏముంటుంది? ఇప్పుడు రక్షించలేని పరిస్థితి ఏర్పడ్డాక తగలబడుతున్న పురంలో నేను కాలక్షేపం చేసి ప్రయోజనం ఏమున్నదని అది క్రమంగా బయటికి వెళ్ళిపోయింది. అది అప్పటికి ఆమె అవయవాలన్నీ శిథిలమైపోయాయి. అలా వెళుతూ ఉంటే ఆ యవనులందరూ అడ్డుకున్నట్టుద. అప్పుడు ఏడ్చింది, తీవ్రంగా ఏడ్చినది. అలా క్రమంగా సర్పము కూడా నిష్క్రమించిన తర్వాత ఇంకితర పరిస్థితి ఏంటంటే వాళ్ళందరినీ చూస్తూ ఉన్నాడు, తనతో ఉన్న పరివారాన్ని ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నాడు.